హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. పన్ను ఆదాయం పెరిగితేనే భారతదేశ జీడిపి వృద్ధి రేటు 6.5% నుంచి 7% మధ్య ఉంటుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక తెలిపింది. భారతదేశ జీడిపి వృద్ధి రేటు 6.5% నుంచి 7% మధ్య ఉండాలి అంటే ట్యాక్స్ బయాన్సీ అనేది 1.2% నుంచి 1.5% మధ్య ఉండాలని ఈ నివేదిక తెలిపింది. జీడిపిలో పన్నుల వాటా 2025-26 సంవత్సరానికి 12%గా ఉందని, ఇది 2030-31 నాటికి 14% పెంచుకోవాలని ఈ నివేదిక చెప్పడం జరిగింది. ట్యాక్స్ బయాన్సీ 1.2% నుంచి 1.5% ఉండడం మూలంగా మౌలిక రంగ విస్తరణకు, సామాజిక రంగ వ్యయాలకు, ద్రవ్య క్రమశిక్షణకు తగిన నిధులు ఉంటాయని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డికే శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు 6.4% ఉందని, రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% వరకు ఉంటుందని అంచనా వేశారు. గత దశాబ్ద కాలంలో కనుక తీసుకున్నట్లయితే ప్రభుత్వం కోసలోటును జీడిపి నిష్పత్తిలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 4% నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరానికి 3.4% తగ్గించిందని ఈ నివేదిక పేర్కొంది. 2025-26 సంవత్సరానికి ఈ నిష్పత్తి 4.4% సర్దుబాటు అవుతుందని చెప్పడం జరిగింది. ఈ లోటును ఎఫ్ఆర్బిఎంలో 3% తగ్గించాలని పేర్కొంది. ఇంతకీ ట్యాక్స్ బయాన్సీ అంటే ఏంటి? ట్యాక్స్ బయాన్సీ అనగా పన్ను ఆదాయంలో మార్పు శాతాన్ని జీడిపిలో మార్పు శాతంతో భాగిస్తే వచ్చేదాన్ని ట్యాక్స్ బయాన్సీ అంటారు. ఈ షార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.